శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాల్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయేది అసలైన చాతుర్యం లేదా నిజమైన బుద్ధి కౌశలం అనే విషయం గురించి. శ్రీమద్ భాగవతంలోని ఏకాదశ స్కంధంలో శ్రీకృష్ణ ఉద్ధవ సంభాషణను శ్రీకృష్ణుని చివరి సందేశంగా పేర్కొంటారు. తన అవతారాన్ని చాలించే 7 రోజుల ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుని బద్రికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేయమని బోధిస్తాడు. వెళ్లే ముందు అతనితో జరిపిన సంభాషణయే ఈ ఉద్ధవ గీత. భగవద్గీతలో శ్రీకృష్ణ అర్జున సంభాషణ ఉన్నట్లు ఇందులో శ్రీకృష్ణ ఉద్ధవ సంభాషణ ఉంటుంది. ఈ సంభాషణలో కూడా శ్రీకృష్ణుని చివరి సందేశం ఈరోజు మనం తెలుసుకోబోయే శ్లోకం. ఇది ఏకాదశ స్కంధంలోని 29వ అధ్యాయంలో 21వ శ్లోకం. ఏషా బుద్ధిమతాం బుద్ధి మనీషాచ మనీషిణాం యత్ సత్యం అనృతేనేహ మర్త్యేనాప్నోతి మాం అమృతం. శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో అంటాడు, మిథ్యాస్వరూపులు అనిత్యులు అయిన మర్త్యులు సత్యస్వరూపుడును అమృత స్వరూపుడును అయిన నన్ను పొందగలగడమే అసలైన చాతుర్యం లేదా నిజమైన బుద్ధి కౌశలం అని. ఈ ప్రపంచంలో ఎందరో పండితులు, ఎందరో మేధావులు ఉన్నారు. అయితే ఏది నిజమైన ప్రజ్ఞ అన్నదానికి సాధారణ జనులు ఇచ్చే నిర్వచనం వేరు, శ్రీకృష్ణుడు ఇచ్చే నిర్వచనం వేరు. భగవంతుడు సత్యస్వరూపుడు, ఆయనతో పోలిస్తే మనిషి మిథ్యాస్వరూపుడు. భగవంతుడు అమృత స్వరూపుడు, ఆయనతో పోలిస్తే మనిషి మర్త్యుడు, మృత్యుస్వరూపుడు. అయినా ఇతర జీవజంతువులతో పోలిస్తే ఈ మానవ జన్మలోనే భగవంతుని తెలుసుకోవడం సాధ్యం. ఈ విషయాన్ని భాగవతం చాలా చోట్ల నొక్కి చెబుతుంది. మనిషి జన్మ అనిత్యమైన అర్థవంతమైనది అని. ఇదే విషయాన్ని శ్రీ రామకృష్ణులు కూడా ఇంచుమించుగా అదే భాషలో చెప్పారు. సా చాతురి చాతురి, అదే గొప్ప తెలివి. భగవత్ సాక్షాత్కారాన్ని పొందడమే మానవ జన్మకు సార్థకత అని. శ్రీరామకృష్ణులు ఒక కథ చెప్తారు. ఒక గొప్ప పండితుడు చిన్న నావలో నది దాటుతున్నాడు. తన పాండిత్యాన్ని నిరక్షరాస్యుడైన ఆ పడవ నడిపేవాని ముందు ప్రదర్శింపబూనాడు. ఏమోయ్, వేదాంతం తెలుసా నీకు అని అడిగాడు. అదేంటండి, నాకేం తెలియదు అన్నాడు నావ నడిపేవాడు. ఓ, వేదాంతమే తెలియదా? నీ జీవితంలో పావు భాగం వృధా అయినట్లే అన్నాడు పండితుడు. పోనీ ఉపనిషత్తులన్నా చదివావా అంటే, నాకవేం ఎరుకలేదండి అన్నాడు నావవాడు. ఓహ్, నీ సగం జీవితం వృధా అయినట్లే. పోన్లే, పాతంజలి సూత్రాల గురించన్నా చదివావా అని అడిగాడు. నాకు ఏ సూత్రాలు తెలియవన్నాడు ఆ పడవవాడు. ఇంతలో పెద్ద గాలి వాన వచ్చి నావ మునిగిపోయేలా ఉంది. అయ్యా, మీకు ఈదడం వచ్చా అని అడిగాడు ఆ నావవాడు. లేదన్నాడు పండితుడు. అయితే మీ పూర్తి జీవితం గంగపాలైనట్లేనయ్యా, నేను ఈదుకొని నది దాటుకుంటాను అని పడవ మునగబోతూ ఉంటే నదిలోకి దూకేశాడు. సంసార సాగరాన్ని దాటగలగడమే గొప్ప కౌశలం అంటారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు ఇంకొక చక్కని ఉపమానాన్ని కూడా ఇస్తారు. అదే 1, దాని పక్కన 0. 0కి విలువ లేదు, ఎన్ని సున్నాలున్నా దాని విలువ 0నే. 0ల పక్కన 1 చేరిస్తే ప్రతి 0 ఆ అంకె విలువను పెంచుతుంది. ఆ 1 భగవంతుడు. మన జీవితంలో భగవంతుని చేర్చగలగడమే నిజమైన కౌశలం. అయితే ఈ కౌశలాన్ని నేర్చేది ఎలా అంటే, శ్రీకృష్ణుడు ఇదే అధ్యాయంలో ముందు శ్లోకాల్లో చాలా డౌన్ టు ఎర్త్ ప్రాక్టికల్ టిప్స్ కొన్నింటిని తెలియజేస్తాడు. 1, శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు ఏ పని చేసినా నన్ను స్మరిస్తూ నాకు సమర్పిస్తూ చెయ్యి. అప్పుడు క్రమంగా నాపై నీకు అనురాగం కలుగుతుంది, నీ మనస్సు శుద్ధమవుతుంది. దేన్నైతే గీతలో శ్రీకృష్ణుడు మామనుస్మర యుధ్యచ అన్నాడు. దీన్నే శ్రీరామకృష్ణులు ఒక చేత్తో భగవంతుని పట్టుకొని మరొక చేత్తో పనులు చెయ్యి. విరామ సమయంలో 2 చేతులతో భగవంతుని పట్టుకో అంటే పూర్తి మనస్సుని భగవంతునిపై పెట్టు అంటారు. చిన్న పిల్లవాడు స్తంభాన్ని ఒక చేత్తో పట్టుకొని
గిరగిరా దాని చుట్టూ తిరుగుతూ ఆనందాన్ని పొందుతాడు. అదేవిధంగా ఒక చేత్తో భగవంతుని పట్టుకుంటే ఈ సంసారంలో ఏం చేసినా మునిగే భయం ఉండదు అని. ఇక రెండవది, శ్రీకృష్ణుడు అంటాడు, నా భక్తుల సాంగత్యాన్ని చెయ్యి, వారు అనుసరించిన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించు. భక్త సాంగత్యం ద్వారా క్రమంగా నాపై అనురాగం కలుగుతుంది. భక్త సాంగత్యం ద్వారా భగవద్ అనురాగం వర్ధిల్లుతుంది. భక్త సాంగత్యం దొరక్కపోతే భక్తుల జీవిత చరిత్రలు చదివినా చాలా స్ఫూర్తి కలుగుతుంది. ఇక మూడవది, పర్వదినాల్లో ఇంట్లో కానీ ఇతరులతో కలిసి కానీ కీర్తన లీలా శ్రవణాలతో ఉత్సవం చేసుకో. పండుగలు పబ్బాలు అందరూ చేసుకుంటారు, కానీ వచ్చిన చిక్కేమంటే అంత యాంత్రికంగా జరిగిపోతాయి. అలా కాక ఉత్సవాల్లో కీర్తన లీలా శ్రవణాలకు కూడా చోటివ్వమని చెబుతాడు. శ్రీరామకృష్ణుల వారు ఇటువంటి సత్సంగాలను ఏర్పాటు చేయమని భక్తులను ప్రోత్సహించేవారు, తాను కూడా వాటిలో పాల్గొనేవారు. ఇక నాలుగవది, అందరిలో నేనున్నాను కనుక అందరినీ సమానంగా చూడు, ఎవరిని ద్వేషించవద్దు. అంతటా భగవంతుని దర్శించగలగడం సాధనలో చివరి విషయం. అయినా సంకల్పం ద్వారానైనా మొదటి నుంచి ప్రయత్నించి చూడు అంటాడు శ్రీకృష్ణుడు. చివరికి అంటాడు, ఏది కుదరకపోయినా నువ్వు ఆచరించే తినటం త్రాగటం లాంటి ఏ చిన్న పనినైనా చివరకు భయం దుఃఖం వల్ల కలిగే ఏడుపు బాధ లాంటివైనా నన్ను స్మరిస్తూ చేస్తే నాకు ఆనందం కలగచేసేవే అవుతాయి అని. ఈ విధంగా ఒకటో రెండో లేదా ఇంకా ఎక్కువ ఉపాయాల ద్వారా నన్ను నీ జీవితంలో భాగం చేసుకో. నా మీద అనురాగం పెరిగిన కొద్దీ నాకు దగ్గర అవుతావు, నన్ను పొందగలుగుతావు. అదే అసలైన చాతుర్యం. ఏషా బుద్ధిమతాం బుద్ధి మనీషాచ మనీషిణం యత్ సత్యం అనృతేనేహ మర్త్యేనాప్నోతి మామృతం. మానవ జీవితం క్షణభంగురమైన సత్యస్వరూపుడును అమృతస్వరూపుడును అయిన నన్ను పొందగల చాతుర్యం మనిషికే సాధ్యం. దాన్ని అలవర్చుకోవాలి అని శ్రీకృష్ణుడు మనకు ఈ శ్లోకం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం.